Hello students, welcome back to the Chemistry Wins YouTube channel. So we are going to learn about modern adsorption theory of heterogeneous catalysis in this video. So దీని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనము 3 key points చూద్దామండి. ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే కెటలిస్ట్ సర్ఫేస్ పైన ఫ్రీ వ్యాలెన్సీస్ అన్న ఉంటాయండి. ఫ్రీ వ్యాలెన్సీస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫ్రీ వ్యాలెన్సీస్ హెల్ప్ వల్ల రియాక్టెంట్ మాలిక్యూల్స్ సర్ఫేస్ పైన కెటలిస్ట్ సర్ఫేస్ పైన బైండ్ అవ్వడానికి ఫ్రీ స్పేస్ అనుకోండి లేదా ఒక సీట్ అనుకోండి, ఓకేనా. ఈ సీట్ని ప్రొవైడ్ చేస్తుంది కెటలిస్ట్ సర్ఫేస్ దేనికి, రియాక్టెంట్ మాలిక్యూల్స్కి. దీన్ని మనం ఫ్రీ వ్యాలెన్సీస్ అని అంటాం, ఓకేనా. సో ఇలా ఫ్రీ వ్యాలెన్సీస్ ఉండడం వల్ల రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆ రియాక్టెంట్ కెటలిస్ట్ సర్ఫేస్ మీద వచ్చి యాడ్ అవుతాయి. యాడ్ అయ్యి మనకు వీక్ కెమికల్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఈ వీక్ కెమికల్ బాండ్స్ వల్ల మనకు రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతుందండి. ఫర్దర్గా ఆ రియాక్టెంట్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతాయి, ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి. ఓకే, దెన్ సెకండ్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే, ఓకే, ద సెకండ్ కీ పాయింట్ ఈస్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ద రియాక్షన్ రేట్ ఆల్సో ఇంక్రీజెస్. సో మీరు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ కెటలిస్ట్ చాలా ఎఫిషియెంట్గా రియాక్టెంట్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకొని ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. థర్డ్ పాయింట్, రియాక్టెంట్ మాలిక్యూల్స్ కెటలిస్ట్ సర్ఫేస్ పైన అబ్జార్బ్ అవుతున్నాయి, సర్ఫేస్ మీద అటాచ్ అవుతున్నాయి. ఎప్పుడు కానీ అబ్జార్ప్షను ఒక ఎగ్జోథెర్మిక్ రియాక్షన్, అంటే అది హీట్ని రిలీజ్ చేస్తుంది. సో ఇలా హీట్ని రిలీజ్ చేయడం వల్ల రిలీజ్ అయిన హీట్ని రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, దీన్నే మనము హీట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అంటాం. ఇలా రిలీజ్ అయిన హీట్ ఆఫ్ అబ్జార్ప్షన్ని రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఆ కెటలిస్ట్ యూజ్ చేసుకుంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ది 3 key points దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అండర్స్టాండింగ్ అబ్జార్ప్షన్ థియరీ ఆఫ్ హెటరోజీనియస్ కెటాలసిస్. సో ఫస్ట్ కెటలిస్ట్ సర్ఫేస్ పైన ఫ్రీ వ్యాలెన్సీస్ ఉంటాయి, అంటే ఫ్రీ సీట్స్ ఉంటాయి, రైట్. సో దీనివల్ల ఫ్రీ వ్యాలెన్సీస్ వల్ల రియాక్టెంట్ మాలిక్యూల్స్ కెటలిస్ట్ సర్ఫేస్కి వీక్ కెమికల్ బాండ్స్తో ఫస్ట్ బైండ్ అవుతాయి. సెకండ్ ఏంటంటే మీరు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసిన ప్రతిసారి రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ ఏంటంటే కెటలిస్ట్ సర్ఫేస్ పైన రియాక్టెంట్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ అవుతాయి. ఈ అబ్జార్బ్ అయ్యే ప్రాసెస్ ఒక ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్, హీట్ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన హీట్ని రియాక్టెంట్స్ యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్గా చాలా ఫాస్ట్గా కన్వర్ట్ అవుతాయి. దీన్ని హీట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్, రైట్. ఇప్పుడు మనము మోడర్న్ అబ్జార్ప్షన్ థియరీ ఆఫ్ హెటరోజీనియస్ కెటాలసిస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనకు ఇట్ ఇన్వాల్వ్స్ 5 steps. ఈ మెకానిజంలో మనకు 5 steps అని ఉంటాయి. స్టెప్ నెంబర్ 1లో ఏం జరుగుతుంది అంటే డిఫ్యూజన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద కెటలిస్ట్. సో ఇక్కడ మనము ఒక కెటలిస్ట్ తీసుకున్నాం, ఓకే. సో కెటలిస్ట్ సర్ఫేస్ పైన ఫ్రీ వ్యాలెన్సీస్ అండి ఇవన్నీ కూడా, ఓకేనా. కెటలిస్ట్ సర్ఫేస్ పైన కెమికల్ బాండ్ ఫామ్ చేయడానికి కెటలిస్ట్ సర్ఫేస్ రెడీగా ఉంది. దాని దగ్గర బాండ్స్ కెటలిస్ట్ సర్ఫేస్ పైన బాండ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు, ఓకే. ఎప్పుడైతే రియాక్టెంట్స్ దాని దగ్గరకు వస్తుందో అప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది. సో కాబట్టి రియాక్టెంట్ మాలిక్యూల్స్ని కెటలిస్ట్ సర్ఫేస్ అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి రియాక్టెంట్స్ ఏం చేస్తాయంటే కెటలిస్ట్ సర్ఫేస్ మీదకి అట్రాక్ట్ అవుతాయి, ఓకే. సో ఇలా అట్రాక్ట్ అవ్వడమే మనకు జనరల్గా డిఫ్యూజన్ అంటే మూవ్మెంట్, ఓకే. సో రియాక్టెంట్స్ కెటలిస్ట్ సర్ఫేస్ మీదకి మూవ్ అవుతాయి. దీన్నే మనము డిఫ్యూజన్ ఆఫ్ రియాక్టెంట్స్ టు ద కెటలిస్ట్ సర్ఫేస్ అని అంటాం. దెన్ వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? చూడండి స్టూడెంట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అబ్జార్ప్షన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది కెటలిస్ట్. సో సెకండ్ స్టెప్లో మనకు రియాక్టెంట్ మాలిక్యూల్స్ కెటలిస్ట్ సర్ఫేస్ పైన అబ్జార్బ్ అవుతాయి, అంటే సర్ఫేస్ మీద అటాచ్ అవుతాయి బై వీక్ కెమికల్ బాండ్స్. సో ఇక్కడ చూడండి, ఏబి రియాక్టెంట్స్ ఉన్నాయి, కెటలిస్ట్ సర్ఫేస్ ఉంది. ఈ ఏబి రియాక్టెంట్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే, సో ఇక్కడ కెటలిస్ట్ సర్ఫేస్ పైన అబ్జార్బ్ అయ్యాయి, అటాచ్ అయ్యాయి, సర్ఫేస్ మీద అక్యుములేట్ అయ్యాయి, ఓకేనా. దెన్ వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్ స్టూడెంట్స్? హ్యాపెనింగ్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ త్రూ ఇంటర్మీడియట్ ఫార్మేషన్. సో ఇక్కడ థర్డ్ స్టెప్లో మనకి ఏం జరుగుతుంది అంటే స్టెప్ నెంబర్ 3లో రియాక్టెంట్స్ ఏబి మధ్య ఒక కెమికల్ బాండ్ ఫామ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ కెమికల్ బాండ్ బిట్వీన్ ద రియాక్టెంట్ ఏ అండ్ రియాక్టెంట్ బి, ఓకే. సో ఇలా ఫామ్ అయినప్పుడు ఈ ఏబి రియాక్టెంట్స్ ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ని ఫామ్ చేస్తాయండి, ఓకేనా. ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అయ్యి ఆ తర్వాత ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతాయి, ఓకే. సో దట్ ఈస్ స్టెప్ నెంబర్ 3. దెన్ స్టెప్ నెంబర్ 4, డిసార్ప్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది కెటలిస్ట్. అండ్ స్టెప్ నెంబర్ 5 ఈస్ డిఫ్యూజన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవే ఫ్రమ్ ద కెటలిస్ట్ సర్ఫేస్. సో స్టెప్ నెంబర్ 4, స్టెప్ నెంబర్ 5 ఇక్కడ మనం నీట్గా మెన్షన్ చేసుకున్నాం, ఫార్మేషన్ అండ్ డిసార్ప్షన్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఎప్పుడైతే ఏబి ప్రోడక్ట్ ఫామ్ అయిందో
ఈ ఏబీ ప్రోడక్ట్ కెటలిస్ట్ సర్ఫేస్ నుంచి విడిపోతుందండి. దీన్ని మనం ఏమంటామంటే డిజార్ప్షన్ అంటాం. దీన్ని మనం డిజార్ప్షన్ అంటాం. డిజార్ప్షన్ అంటే ద మూవింగ్ అవే ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది కెటలిస్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజార్ప్షన్. ఓకే, సో ఇలా ఫామ్ అయిన ప్రోడక్ట్ మాలిక్యూల్ కెటలిస్ట్ సర్ఫేస్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ ఏబి అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది చూడండి. స్టార్టింగ్లో ఏబి సపరేట్గా ఉన్నాయి అండ్ దెన్ ఎండ్ రియాక్షన్ జరిగిన తరువాత మీకు ఏబి అనే ప్రోడక్ట్ అన్నది ఫామ్ అయింది. ఏకి బికి మధ్య కెమికల్ బాండ్ మీరు చూడొచ్చు, క్లియర్గా ఒక కెమికల్ బాండ్ ఫామ్ అయింది కాబట్టి ప్రోడక్ట్స్ ఏబి అన్నది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మీకు కెటలిస్ట్ మళ్ళీ రీజనరేట్ అయింది, అంటే మళ్ళీ ఆ ఏబి ప్రోడక్ట్ రిమూవ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫ్రీ వ్యాలెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్రీ వ్యాలెన్సీస్ అవైలబుల్గా ఉండడం వల్ల మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ కెటలిస్ట్ మళ్ళీ రియాక్టెంట్స్తో రియాక్ట్ అవుతుంది. రియాక్టెంట్స్ మళ్ళీ వచ్చి ఆ కెటలిస్ట్ సర్ఫేస్ మీద అబ్జార్బ్ అవుతాయి. మళ్ళీ ఈ 5 స్టెప్స్ మళ్ళీ మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా మనకు సైకిల్ కంప్లీట్ అవుతూ ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ మీరు రియాక్టెంట్స్ని సప్లై చేసినంత కాలం. రియాక్టెంట్స్ని మీరు సప్లై చేస్తూనే ఉంటే ఈ 5 స్టెప్స్ జరుగుతూ ఉంటాయి, ప్రోడక్ట్స్ మనకు ఫామ్ అవుతూ ఉంటాయి. A+B రియాక్ట్ అయ్యి మీకు ఏబి ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుంది త్రూ దీస్ 5 స్టెప్స్. సో దట్ ఈస్ అబౌట్ ద modern adsorption theory of heterogeneous catalysis, students. Thank you for watching.